యానిమే. యానిమే అనేది ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ సోర్స్. దీనికోసం రక్తాలు చిందించే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అలాగే యానిమే చూడని వాళ్ళకి దీన్ని చూసే వాళ్ళకి చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా, అరే ఏంట్రా బాబు ఎప్పుడు ఈ బొమ్మల్ని చూస్తూ ఉంటారు, ఏముంది ఇందులో అంతగా అని కూడా అనిపిస్తుంది. బట్ మీ మెంటాలిటీని మార్చడానికి ఒక యానిమే చాలు. ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేయగానే చిన్నగా స్టోరీ బాగుంది అని అనిపిస్తుంది. అలా స్టోరీతో స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ మెల్లగా యానిమేషన్ మీదకి వెళ్తుంది. అక్కడ ఉండే ఇంటరాక్షన్స్, ఒక సీన్ కి ఉండే ఎలివేషన్, ఒక హీరోకి ఉండే బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఒక విలన్ కి ఉండే బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఒక ముక్కలో చెప్పాలంటే మనం చూసి మూవీస్ కూడా బోర్ కొట్టేస్తాయి. మూవీస్ లో కూడా ఇలాంటి ఎలివేషన్ సీన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మీరు చూసి చాలా హాలీవుడ్ మూవీస్ ఈ యానిమేషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవే. మీకు అసలు ఈ యానిమే అంటే ఏంటో అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ వీడియోనైతే యానిమేషన్ తో క్రియేట్ చేస్తారో అదే యానిమే. వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఇప్పుడు పొరపాటున మీరు ఒక యానిమే లవర్ దగ్గరికి వెళ్ళి టామ్ అండ్ జెర్రీ కూడా యానిమే కదా అని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మీకు గొడవ అవుతుంది. ఎందుకంటే డెఫినేషన్ అదైనా సరే యానిమేకి కార్టూన్ కి డిఫరెన్స్ మాత్రం యానిమే ఫ్యాన్స్ కి అర్థమవుతుంది. ఇక నేను టామ్ అండ్ జెర్రీని ఇన్సల్ట్ చేయడం లేదు, బట్ ఈ రెండు వేరుని చెప్తున్నా. అండ్ ఈ యానిమే అనే దానికి దాదాపు 200 సంవత్సరాలు హిస్టరీ ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు యానిమే అంటే ఏంటి, అన్ని యానిమేలో ఉన్న రకాలు ఏంటి, అండ్ ఫైనల్ గా యానిమేకి కార్టూన్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ ఈ రెండిట్లో ఏది ఎక్కువ పాపులర్ అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో అండ్ వెల్కమ్ టు ఏఆర్ ఇన్ఫినిటీ మైండ్, ద హిస్టరీ ఆఫ్ యానిమే. యాక్చువల్ గా యానిమే అనేది జపాన్ లో 1917లో మొదలైంది. బట్ యానిమేకి బేస్ మాత్రం 1814లో పడింది. ఇది ఎలా తెలియాలంటే యానిమేకి పేరెంట్ అయిన మాంగా గురించి మీకు తెలియాలి. బేసిక్ గా ఈ మాంగా అనేది ఒక కామిక్ బుక్, కాకపోతే జపనీస్ స్టైల్లో ఉంటుంది అది. అందరూ కామిక్ బుక్స్ ని ఎవరు స్టార్ట్ చేశారంటే స్విస్ స్కూల్ మాస్టర్ రొడాల్ఫో పేరు చెప్తారు. ఈయన తన మొదటి కామిక్ బుక్ ని 1827లో కంప్లీట్ చేసి 1835లో పబ్లిష్ చేశారు. బట్ ఆయన బుక్ ని రాయడానికి దాదాపు 13 సంవత్సరాల ముందే జపాన్ లో ఈ కామిక్ కల్చర్ మొదలైంది. జపాన్ కి చెందిన పకుజై కట్స్ ఇషికా అనే ఒక అతను డైలీ లైఫ్ లో జరిగే ఈవెంట్స్ ని ఈ కామిక్ బుక్ రూపంలో పబ్లిష్ చేశారు. బట్ మాంగాని కామిక్ బుక్ అని పిలిస్తే మాంగా లవర్స్ నా మీద ఇద్దానికి రెడీ అవుతారు. బేసిక్ గా జపాన్ కామిక్ బుక్స్ ని మాంగానే అంటారు. బట్ జనరల్ కామిక్ బుక్స్ కి మాంగాకి ప్రెజెంటేషన్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామిక్ బుక్ చదివితే మనకు ఒక ఫన్ అనిపిస్తుంది, అండ్ ఇంకా బాగుంటే ఒక ఎక్సైట్మెంట్ కూడా వస్తుంది. బట్ అదే మాంగా అయితే ఒక హైప్ మొదలవుతుంది. మనకు తెలియకుండానే మనం దాంట్లో మనల్ని ఇన్వెస్ట్ చేసేస్తాం. అండ్ ఇన్ఫాక్ట్ చదివే కొద్దీ మన బాడీ, మన బ్రెయిన్ మనమే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. దీని మాటల్లో చెప్పడానికి కుదరదు. మీరు మాంగా చదివితే ఈ ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. ఎనీవేస్ టాపిక్ లకు వద్దాం. మాంగాలో నెక్స్ట్ డెవలప్మెంట్ 1902లో వచ్చింది. కితజావా రకుటెనే అనే అతను మోడర్న్ మాంగాని మొదటిసారి పబ్లిష్ చేశారు. మోడర్న్ మాంగాని తయారు చేయడంలో ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. ఒక పేజీలో 4 బాక్సెస్ ఉంది. ఆ 4 బాక్సెస్ లో క్యారెక్టర్స్ మాట్లాడుకునేటట్టు చేసి మాంగాని మోడరైజ్ చేశారు. దీని తర్వాత జపాన్ లోని మాంగా పబ్లిషర్స్ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ లో మాంగాని ప్రమోట్ చేశారు. అండ్ ఆ టైంలో బాయ్స్ కి, గర్ల్స్ కి సపరేట్ గా, అండ్ అలాగే అడల్ట్స్ కి సపరేట్ గా మాంగాని పబ్లిష్ చేసేవాళ్ళు. దీనివల్ల మాంగా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయగలిగింది. బట్ సెకండ్ వరల్డ్ వార్ మాంగా ఇంగ్లీష్ లో ఫేమస్ అవడాన్ని ఒక రకంగా అడ్డుకుందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంగ్లీష్ కామిక్ బుక్ ఆ డిమాండ్ ని టేక్ ఓవర్ చేశాయి. బట్ మాంగాకి ఎప్పుడు ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో మాంగా ఈజీగానే వెస్ట్రన్ వరల్డ్ లో మళ్ళీ పాపులర్ అయ్యింది. సో ఇప్పుడు మాంగా గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే 1902లో మాంగా మోడరైజ్ అయ్యింది కదా. ఆ తర్వాత ఎమిలీ కూల్ అనే అతను 1908లో మొదటి యానిమేటెడ్ ఫిల్మ్ తీశాడు. ఆ యానిమేషన్ టెక్నాలజీని త్వరగా జపాన్ కూడా అడాప్ట్ చేసుకుంది. 1917లో మొదటిసారి యానిమేని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఆ పీరియడ్ లో యానిమే అనేది ఒక సైలెంట్ ఫిల్మ్ రూపంలో మాత్రమే ఉండేది. అండ్ ఆ టైంలోనే జపాన్ చాలా సార్లు ఒక కొత్త టెక్నిక్ కోసం ట్రై చేస్తూనే ఉండేది. ఈ పీరియడ్ లోనే ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ కూడా యానిమేటెడ్ షార్ట్స్ ని ప్రొడ్యూస్ చేసేవి. బట్ వీటికంటే జపాన్ యొక్క యానిమే క్వాలిటీ అనేది చాలా బాగుండేది. అండ్ డీటెయిలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో నీట్ గా ఉండేదంట. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి, అదేంటంటే ఈ పీరియడ్ లో వచ్చిన యానిమే ఫిలిమ్స్ ని మాంగా ఫిలిమ్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మాంగాని యానిమేటెడ్ రూపంలోనే అందించేవారు. దీనివల్ల జపాన్ యానిమే అనేది ఎక్కువ ఖర్చుతో అయ్యేది. బట్ ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లో రిలీజ్ అయ్యే యానిమేషన్ అంత ఖర్చుతో అయితే ఉండేవేమీ కాదు. దీనికి మెయిన్ రీజన్ మాంగా నుంచి ఇన్స్పైర్ అయ్యి యానిమే తీయడమే. బట్ అమెరికాలో లేదా ఫ్రాన్స్ లో అయితే కేవలం ఒక యానిమేటెడ్ వీడియోలో కామెడీ ఉండేలా చూసుకునేవాళ్ళు. సో దీనివల్ల వాళ్ళకి కాంప్లికేటెడ్ యానిమేషన్ తీయాల్సి వచ్చేది కాదు. బట్ మాంగా యానిమేలో అయితే కొంచెం కాంప్లికేటెడ్ యానిమేషన్, అండ్ అది కూడా మంచి క్వాలిటీతో వచ్చేవాళ్ళు. సో దీనివల్ల వీళ్ళ దగ్గర కాస్ట్ బాగా ఎక్కువ అయ్యేది. అండ్ ఈ టైంలో డిస్నీ కూడా బాగా పాపులర్ అయ్యింది. అండ్ స్టార్టింగ్ లో ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ వల్ల అన్ని యానిమేస్ రిలీజ్ దానితో డిస్నీ ఈ రేస్ లోంచి ముందుకు వెళ్ళింది, పాపులారిటీ గట్టిగా సంపాదించింది. బట్ ఈ టైంలో ఇంకా యానిమే బ్రతికి ఉందంటే దానికి గల కారణం అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీనే. ఆ టైంలో పబ్లిసిటీ క్యాంపెయిన్ కి యానిమేని వాడటం మొదలు పెట్టారు. అప్పుడే కొంచెం కుదురుకుంటుంది అనుకున్న టైంలో యానిమేకి సెంటర్ అయిన జపాన్ క్యాపిటల్ టోక్యో అండ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ 1923లో ద గ్రేట్ కేంటో ఎర్త్క్వేక్ హిట్ చేసింది. దీంతో
అక్కడ ఉన్న యానిమే ఇండస్ట్రీ భూస్థాపితం అయిపోయింది. అన్ని యానిమే స్టూడియోస్ కూలిపోయాయి అండ్ దానివల్ల మళ్ళీ స్క్రాచ్ నుంచి వీళ్ళు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అండ్ అలాగే స్టార్ట్ చేశారు కూడా. అయినా సరే వీళ్ళకి పాపులారిటీ అయితే రాలే. దాదాపు 1929 వరకు కూడా యానిమే అంటే జపాన్ కి పరిమితమైంది. బట్ 1929లో ఫస్ట్ టాకీస్ అంటే మాట్లాడుకునే మూవీస్ రిలీజ్ అయ్యాయి అండ్ అలాగే 1932 వచ్చేసరికి కలర్ ఫిల్మ్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి అండ్ ఈ పీరియడ్ లోనే యానిమేకి ఒక కొత్త లైఫ్ వచ్చింది. దానికి కారణం ఒబిజో నొబురో. ఈయన తీసిన ద థీఫ్ ఆఫ్ హబుదో క్యాస్టల్ అనే యానిమే జపాన్ నుంచి బయటకు వెళ్లి అక్కడ యానిమే అనే దాన్ని అందరికీ పరిచయం చేసింది. దీని తర్వాత చాలా మంది బెస్ట్ యానిమే డైరెక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. దీనివల్ల వెస్టర్న్ వరల్డ్ తో పాటు మిగతా ప్రపంచానికి యానిమే పరిచయం అవడం మొదలైంది. బట్ ఈ టైంలో మళ్ళీ యానిమేకి దెబ్బ తగిలింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం కూడా మొదలైంది. అయితే దీన్ని యానిమే ఇండస్ట్రీ ఒక అవకాశంగా కూడా మార్చుకుంది. బేసిక్ గా ఆ టైంలో వారికి సంబంధించిన మూవీస్ ఎక్కువగా వచ్చాయి అండ్ అవే హిట్ అయ్యాయి కూడా. సో యానిమే ఇండస్ట్రీ అది గమనించి వాళ్ళు కూడా వారికి సంబంధించిన యానిమేషన్ తీయడం మొదలు పెట్టారు. ఆ టైంలో జపాన్ నావి మిమోటోరో ఎమినో షెన్పై అనే ఒక 72 నిమిషాల యానిమేని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసింది. ఈ మూవీ వారుకున్న మొరాలిటీ అండ్ వార్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అండ్ ఇంకా వారికి జపాన్ ఎందుకు కమిటెడ్ గా ఉంది అనే దాన్ని చెప్తూ తీశారు అండ్ ఇది బాగా క్లిక్ అయింది అండ్ దీని ఇంపాక్ట్ జపాన్ ప్రజల్లో చాలా కనబడింది కూడా. అయితే దీని తర్వాత హిరోషిమా అండ్ నాగసాకి మీద అమెరికా బాంబ్స్ వేయడంతో యుద్ధం ముగిసింది. జపాన్ ని ద యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంది. టోక్యోలో పడిన బాంబ్స్ వల్ల మళ్ళీ అక్కడ ఉన్న యానిమే ఇండస్ట్రీ మళ్ళీ పడిపోయింది. బట్ జపాన్ లో ఉన్న అమెరికన్ అథారిటీస్ కి యానిమే ప్రజల మీద చూపించే ఇంపాక్ట్ అప్పుడే అర్థమైంది. అంటే వాళ్ళు ఆల్రెడీ మొమోటోరో యానిమే జపాన్ ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ చూపిందో చూసారు కదా. దాంతో ఈ యానిమేని మళ్ళీ డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. అప్పుడే ద జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద అలైడ్ ఆక్యుపేషన్ GHQ వాళ్ళు ఈ యానిమేని వాడుకుని జపాన్ లో డెమోక్రసీని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. అలాగే వాళ్ళు జపాన్ లో ద షినోహో డొగోషా అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే న్యూ జపాన్ యానిమేషన్ కంపెనీ అండ్ ఇందులోకి దాదాపు 100 మంది ఒక మంచి పేరున్న యానిమే ఆర్టిస్టుల్ని పిలిపించి వాళ్ళకి ఒకటే పని చెప్పారు. అదేంటంటే జపాన్ లో డెమోక్రసీని స్ప్రెడ్ చేయాలని. బట్ ఇది వర్కౌట్ అవ్వాలా. దీనికి 2 రీజన్స్. మొదటిది జపాన్ లో ప్రజలు అమెరికా మీద చాలా కోపంగా ఉన్నారు అండ్ వాళ్ళు తెచ్చిన డెమోక్రసీ అనేది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. ప్లస్ అప్పటి వరకు జపాన్ యొక్క మిలిటరీ రూలింగ్ లోనే ఉంది. వాళ్ళు ప్రశాంతంగా పేదరికాలు లేకుండానే ఉన్నారు. సో వాళ్ళు ఆటోమేటిక్ గా అమెరికా తీసుకొచ్చిన డెమోక్రసీ అనే దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అండ్ సెకండ్, ఆ కంపెనీలో పనిచేసే 100 మంది యానిమే ఆర్టిస్టుల్లో ఒక్కొక్కరిలో అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. అందరూ ఒక దాని మీద అయితే ఖచ్చితంగా నిలబడే వాళ్ళు కాదు. దాంతో ఆ కంపెనీని ఎంత త్వరగా ఓపెన్ చేశారో అంత త్వరగా మూసిచ్చారు. అయితే దీని తర్వాత అమెరికా జపాన్ నుంచి వెళ్ళిపోయింది అండ్ ఈ టైంలోనే జపాన్ యుద్ధం నుంచి కోలుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు జపాన్ లో టోయో ఫిలిం కంపెనీ అనే ఒక ఫేమస్ ఫిలిం కంపెనీ ఉండేది. ఆ కంపెనీ ప్రెసిడెంట్ అయిన ఒకోవో ఇషోరో 1950లో డిస్నీ వాళ్ళది వన్ స్నో వైట్ అనే యానిమేటెడ్ ఫిలిం ని చూశాడు. ఇది చూడంగానే ఆయనకి అదైతే బాగా నచ్చిందంట. దానికి నచ్చడానికి మొదటి రీజన్ ఆ ఫిలిం లో ఉన్న కలర్స్ అండ్ ఆ కలర్స్ ని వాడిన విధానం కూడా ఆయనకి నచ్చింది. ఆయన జపాన్ లో కూడా ఇలాంటివి తీసుకురావాలని అనుకుంటున్నాడు. వెంటనే అదే సంవత్సరంలో టోయో డూగో అనే మోడర్న్ స్టూడియోని బిల్డ్ చేశాడు. ఆయన డ్రీమ్ ఒకటే, ఆ స్టూడియోని ద డెస్టినీ ఆఫ్ ద ఈస్ట్ గా మార్చాలని డ్రీమ్ తో వర్క్ చేశారు. ఆ స్టూడియో బిల్డ్ చేశాక ఫస్ట్ ఫిలిం కి స్టోరీగా హకుజన్ లెజెండ్ ఆఫ్ ద వైట్ స్నేక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. జపాన్ లో ఫోక్ టేల్స్ లో ఇది చాలా బాగా పాపులర్ అండ్ దీనికి వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్ లో కూడా వర్క్ కూడా చేశారు. అమెరికాకి చాలా మందితో కూడిన రీసెర్చ్ టీమ్ ని కూడా పంపించారు. అంతేకాకుండా అమెరికాలో ఉన్న ఎక్స్పర్ట్స్ ని జపాన్ కి ఇన్వైట్ చేసి వాళ్ళని మెంటర్స్ గా ఉండమని కూడా చెప్పారంట. దీనివల్ల వారు డిస్నీ సిస్టమ్ ఆఫ్ అసెంబ్లీ లైన్ ప్రొడక్షన్ తెలుసుకోగలిగారు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే జపాన్ లో పోస్ట్ వార్ తర్వాత అక్కడ ఉద్యోగాలు దొరకడమే కష్టమైంది. సో హై స్కిల్డ్ వర్కర్స్ కూడా తక్కువ అమౌంట్ పనిచేసే వాళ్ళు. అండ్ అలాగే 1958లో ఈ యానిమే మూవీని రిలీజ్ చేశారు అండ్ అదైతే బాగా క్లిక్ అయింది. ఇంకా ప్రాఫిట్స్ లో వెళ్తుంది అనుకున్న టైంలో ఈ కంపెనీకి మళ్ళీ జపాన్ లో జరిగిన లేబర్ మూవ్మెంట్ వల్ల ఈ కంపెనీకి మళ్ళీ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయింది. సాలరీస్ పెంచడం వల్ల మళ్ళీ ఆ కంపెనీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ యానిమేకి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి స్టోరీ లైన్ ఒక మూవీలో తీసి దాని మీద వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వడం. ఒక వెబ్ సిరీస్ లా కంటిన్యూ చేయాలని ఐడియా అప్పటి వరకు వాళ్ళకి రాలే. బట్ 1963లో యానిమేకి రియల్ బూస్ట్ అప్ దొరికింది. జనవరి 1, 1963 జపాన్ కి చెందిన ఫూజీ టెలివిజన్ బ్రాడ్కాస్ట్ రెస్టోసన్ ఆటోమ్ అనే ఒక 30 నిమిషాల యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్ ని స్టార్ట్ చేసింది. మన సైడ్ ఆస్ట్రో బాయ్ అనే ఒక పేరుతో ఫేమస్. ఈ సిరీస్ ఎంత ఫేమస్ అయిందంటే ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా ఇది ఇన్స్టెంట్ గా సక్సెస్ అయింది అండ్ ఇదే జపాన్ లో యానిమే డామినేషన్ కి మొదటి స్టెప్. ఇప్పటిదాకా ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం స్టూడియో ఈ సిరీస్ సక్సెస్ ని చూసి వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించుకోవడం కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన మోషి ప్రొడక్షన్ ఫ్రాన్సిస్ ఫీ చాలా తక్కువ వచ్చేది అండ్ దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే మార్గం కోసం వెతికింది. ఎందుకంటే ఇప్పుడు బాగా క్లిక్ అయినా సరే టెలివిజన్ బ్రాడ్కాస్ట్ దీన్ని ఆపేస్తే ఇంకా అది పబ్లిక్ కి దూరం అవుతుంది అండ్ పబ్లిక్ కూడా దీని గురించి మర్చిపోతారు. బట్ స్టాఫ్ ని తక్కువ చేసుకుని ప్రొడక్షన్ ని కంటిన్యూ చేశారు అనుకోండి, ఫ్యూచర్ లో ఈ సిరీస్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఆలోచనతో వీళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్దాం అని డిసైడ్ అయ్యారు అండ్ అలాగే యానిమే మేకింగ్ లో చిన్న చిన్న చేంజెస్ తోనే ప్రొడక్షన్ కాస్ట్ ని ఎక్కువ మొత్తంలో తగ్గించగలిగారు. దీంతో ఈ సిరీస్ బాగా సక్సెస్ అయింది అండ్ దీన్ని చూసిన మిగతా ప్రొడక్షన్ హౌసెస్
కూడా ఇదే ఫాలో అయ్యాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ ని వెతకడం కూడా మొదలు పెట్టారు. లైక్ యానిమేలో ఉన్న క్యారెక్టర్స్ ని చాక్లెట్ కంపెనీ యొక్క కవర్ మీద వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం, ఆ క్యారెక్టర్స్ ని యాడ్ చేపించి మనీ ఎర్న్ చేయడం ఇలా చేశారు. దీనికి మెయిన్ రీజన్ జపాన్ నుంచి వేరే కంట్రీస్ లో సెటిల్ అయిన జపాన్ ప్రజలు అండ్ కొన్ని కంట్రీస్ ఈ యానిమేని రిజెక్ట్ చేసేవి కూడా. దానికి రీజన్ ఇది చెడు, వైలెంట్, సెక్షువల్లీ ఎక్స్ప్లోసిటివ్ కంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుందని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాండీ అనే యానిమే ఫ్రాన్స్ లో టెలికాస్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలు టీవీ కతుక్కుని పోయేవాళ్ళు. ఈ యానిమే రన్ అయినంతసేపు వేరే చోట్లకి వెళ్లే వాళ్ళు కూడా కాదు. అండ్ దీనివల్ల అక్కడ పేరెంట్స్ ఈ యానిమే మీద ఫైట్ చేశారు కూడా. ఎందుకంటే ఈ యానిమే ఫ్రాన్స్ లోకి వేరే కల్చర్ ని తీసుకొస్తుందని. కానీ వెస్ట్రన్ వరల్డ్ లో యానిమే డిమాండ్ రోజు రోజుకి పెరిగింది తప్ప తగ్గలేదు. ఇన్ఫాక్ట్ చాలా మంది వాళ్ళ కంట్రీస్ లో యానిమేషన్ స్టూడియోస్ కి ఇలాంటి కంటెంట్ ఎందుకు ప్రొడ్యూస్ చేయబడాలి అని కూడా డిబేట్లు చేశారు. అండ్ దీని తర్వాత యానిమే ఇండస్ట్రీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఎదురు దెబ్బలు పడిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవు ఇప్పటి వరకు. వన్ ఆఫ్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్ ఇన్ ద జపాన్ యానిమే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీగా ఉంది. చాలా బెస్ట్ యానిమేస్ బ్లాక్ పాల్టర్, నరూటో, అటాక్ ఆన్ టైటన్, డెమన్ స్లేయర్, కౌబాయ్ బేపో and especially the most famous Shin-chan and also One Piece, One Punch Man, Dragon Ball Z, the most popular Doraemon లాంటివి ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ ని రూల్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ జపాన్ యానిమే ఇండస్ట్రీకి కొన్ని డార్క్ స్పాట్స్ అయితే ఉన్నాయి. అందులో మెయిన్ ఏంటంటే యానిమే పోర్న్. ఇందులో లిటరల్ గా చాలా వైలెంట్ కంటెంట్ ఉంది ఇందులో. అండ్ యానిమే అలవాటు అయిన వాళ్ళకి దీన్ని అలవాటు పడే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల వాళ్ళు చాలా సైకలాజికల్ గా ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పటికీ జపాన్ లో యానిమే వల్ల టీవీ అండ్ బ్రాడ్కాస్ట్ కంపెనీలు లాస్ అవుతున్నాయి. దానివల్ల ఇప్పుడు జపాన్ లో సేమ్ యానిమే కంటెంట్ ని రన్ చేస్తూనే ఉంటున్నారు. దానికి రీజన్ కూడా ఇదే. ఇదేమైనా కానీ యానిమే ఇండస్ట్రీ ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి మరీ నిలబడింది. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ని ఈజీగా ఫేస్ చేస్తుందని అనుకుంటున్నాను. యానిమేషన్స్ లో అయితే 5 రకాలు ఉన్నాయి. మొదటిది చోనోన్. ఇలాంటి యానిమేస్ ఎక్కువగా యంగ్ గా ఉండే మెయిల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని చేస్తారు. ఇందులో యాక్షన్, అడ్వెంచర్, ఫైటింగ్, డ్రామా, కామెడీ అన్ని కలిపి ఉంటాయి. అండ్ ఈ టైప్ ఆఫ్ యానిమేకి ఎగ్జాంపుల్ అంటే నరూటో, వన్ పీస్, అటాక్ ఆన్ టైటన్స్ లాంటివి చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ టైప్ వచ్చేసి సెయన్. ఇది ఎక్కువగా యంగ్ అడల్ట్ మెయిల్ వ్యూవర్స్ ని టార్గెట్ చేసుకుని తీసుకునే యానిమే. ఇది ఒక రకంగా షోనెన్ యానిమే లాగా ఉంటుంది. కానీ ఇందులో ఎక్కువగా వైలెన్స్, సెక్షువల్, సైకలాజికల్ కంటెంట్ అండ్ అలాగే సైకో థ్రిల్లర్, ఇంటెన్షన్ గా ఉండే కంటెంట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ యానిమేకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వన్ పంచ్ మ్యాన్ అండ్ గోస్ట్ ఇన్ ద షెల్ ఇటువంటి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి షోజో. ఇది యంగ్ గర్ల్స్ ని టార్గెట్ చేసి తీసే యానిమే. ఇందులో ఎక్కువగా లవ్ స్టోరీస్, రొమాంటిక్ ఈవెంట్స్ అండ్ డ్రామాటిక్ ఈవెంట్స్ ఉంటాయి. యాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఒరునో హై స్కూల్ హోస్ట్ క్లబ్, మెయిడ్, సోమో ఎంపైర్ నైట్, మై లిటిల్ మాన్స్టర్ లాంటివి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టైప్ వచ్చేసి జోసై. ఇది అడల్ట్ ఫీమేల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసే యానిమే. ఇందులో రొమాన్స్ తప్ప ఇంకేమీ ఉండదు. అండ్ రొమాన్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇలాంటి దానికి ఎగ్జాంపుల్ ఇసాగి డ్రాప్, నడిమే క్యాండబిలి ఇటువంటి వాటిని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా లాస్ట్ వచ్చేసి కొడుమో మొముకే. ఇది కేవలం చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని తీసే యానిమే. దీనికి ఎగ్జాంపుల్ గా ఒగిమాన్, డోరిమాన్ లాంటివి చెప్పుకోవచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ మాంగా అండ్ కార్టూన్. మీలో చాలా మందికి యానిమే అండ్ కార్టూన్స్ కి మధ్య డిఫరెన్స్ ఏంటనేది తెలిసి ఉండదు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇందులో యానిమేలో ఉండే రకాలు చెప్పాను కదా ఇందాక, ఇందులో అన్ని రకాల ఆడియన్స్ ని తగ్గట్టు యానిమేస్ ఉంటాయి. బట్ కార్టూన్స్ అంటే కేవలం చిన్నపిల్లల కోసం తీసేవి మాత్రమే. యానిమేలో ఒక టైప్ చెప్పాలి ఇందాక, అక్కడ కోడో మొముకే అని కార్టూన్స్ తో కంపేర్ చేయొచ్చు. అండ్ రెండో పెద్ద డిఫరెన్స్ ఏంటంటే స్టోరీ అండ్ ప్లాట్ లైన్. రెండిట్లో స్టోరీ ఉన్నా సరే చెప్పే విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. యానిమే విషయానికి వస్తే కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, మల్టిపుల్ ఫ్లాట్ లైన్స్ అండ్ చాలా క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సీజన్ మారేసరికి క్యారెక్టర్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి. అదే కార్టూన్స్ అయితే స్టోరీలెస్ కాంప్లెక్స్ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ టెల్లింగ్ అండ్ కొత్త క్యారెక్టర్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. అండ్ ముఖ్యంగా మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఎమోషన్స్ అన్నమాట. యానిమే తీసుకునే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది మీకు అర్థం అవ్వాలంటే యానిమే చూడడం స్టార్ట్ చేయండి. కన్క్లూజన్, యానిమేస్ అనేవి చాలా ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా కల్చరల్ హెరిటేజ్ కాపాడడానికి. జపాన్ వాళ్ళు తీసిన రామాయణ్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు అది ఆదిపురుష్ కంటే కూడా బాగా నచ్చింది. అండ్ అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. సో మీకు యానిమేలో నచ్చిన బెస్ట్ యానిమే ఏంటో కింద కామెంట్ చేయండి.